హలో మై డియర్ పీపుల్, ఇవాళ ఇంట్లోనే పానీపూరి ఎలా చేసేయాలో చూసేద్దామా. ఫస్ట్ బఠానీలు నానబెట్టేసుకొని ఆలుగడ్డ బఠానీలు ఉడకబెట్టేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. చింతపండు నానబెట్టుకోవాలి. మిక్సీలో కొత్తిమీర పుదీనా అల్లం వేసి మిక్సీ పట్టాలి. బ్లాక్ సాల్ట్ మసాలా కొంచెం కలపాలి, చాక్ మసాలా. బఠానీలు ఆలుగడ్డలు ఉప్పేసి కొంచెం పసుపు వేసి మెత్తగా చేసుకోవాలి. మెత్తగా నలిపేసుకొని పోపు వేసుకోవాలి. పోపులో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర వేసుకొని పసుపు వేసుకొని సన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కొంచెం మగ్గేంత వరకు అనుకొని కొంచెం మగ్గిన తర్వాత మనం మెత్తగా చేసుకున్న ఆలుగడ్డ అందులో వేసేసి కలిపేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం లూజ్గా బాగుంటుంది. కొంచెం వాటర్ పోస్తూ కలుపుకుంటూ కొంచెం ఉడికేంత వరకు అట్లా కొంచెం ఉంచి స్లిమ్ములా కొంచెం వేడివేడిగా పొగలు వచ్చేది తీయాలి. ఇక బండి స్టైల్లో ఉంటుంది ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. ఇక ఇప్పుడు మా అమ్మాయికి పెడుతున్నా, చాలా అట్లనే సేమ్ వస్తుంది, బాగుంటుంది. కొంచెం మనం వాటరు చూసుకోవాలి, సరిపోని కలుపుకోవాలి. చాలా బాగా వస్తాయి. ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్యాస్ దాలో తోడ ప్యాస్ దాలో ఎట్లున్నాయి? బాగున్నాయి, బండి స్టైల్లో ఉంటాయి.